ఎట్టకేలకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యాక్చువల్ గా ఈ పాటికే సినిమా మొత్తం రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ట్రైలర్ కూడా జూన్ 13నే రిలీజ్ అవ్వాల్సింది, కాకపోతే ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగింది కదా, దాని కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మంచు విష్ణు తెలిపారు. అయితే ట్రైలర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇంపాక్ట్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రైలర్ ఒక రేంజ్ లో హైప్ ఇచ్చేసింది. ట్రైలర్ కట్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు అండ్ యాక్షన్ ప్యాక్డ్ గా స్టార్ట్ అయ్యి చాలా ఎమోషనల్ గా ఎండ్ అయిపోయింది. ట్రైలర్ దాదాపు 2 నిమిషాల 54 సెకండ్లు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తిన్నడుగా మంచు విష్ణు చాలా బాగా చేశాడని చెప్పాలి. ఇంకా లాస్ట్ లో వచ్చిన ప్రభాస్ క్యారెక్టర్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్. ఇంకా రెబల్ స్టార్ అంతే. ఖచ్చితంగా ఆయన కోసమైనా థియేటర్లకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. కానీ ఆయన కోసం కాకున్నా కూడా ఖచ్చితంగా ట్రైలర్ చూశాక థియేటర్ వరకు వెళ్లి సినిమా చూడాలనే ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ట్రైలర్ క్రియేట్ చేసింది. ట్రైలర్ కట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన స్టీఫెన్ అయితే అద్దర కొట్టేశాడు. ఇంట్రొడక్షన్ బీజియం కావచ్చు, మిడిల్ లో హైప్ తీసుకురావడం కావచ్చు, లాస్ట్ లో ఎమోషనల్ గా ఎండ్ చేయడం కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు ఆడియన్స్ లో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్. స్టోరీ కట్ ని బట్టి చూస్తే ఏమనిపించిందంటే, తినడు క్యారెక్టర్ కి దేవుడు అంటే నమ్మకం ఉండదు. ఒక వాయులింగం గురించి అక్కడ ఉన్న ఆ అడవిలో చుట్టుముట్టు ఉన్న గూడెం ప్రజలకి గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా రకాల తెగలు ఉన్నట్టున్నాయి. ఆ తెగల మధ్యలో ఆ వాయులింగం కోసం అయితే గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ వాయులింగాన్ని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమైన తెగ ఈ తిన్నడు నివసిస్తున్నటువంటి తెగ. ఆ తెగ పెద్ద మహాదేవ శాస్త్రిగా నటించిన మోహన్ బాబుగా అనిపిస్తుంది. తర్వాత ఇంకో తెగకు సంబంధించి శరత్ బాబు గారు ఉన్నారు. ఆ శరత్ బాబు గారి కూతురే హీరోయిన్ విషయంలో ప్రేమలో పడ్డట్టు. హీరోయిన్ కూడా పరమ శివభక్తురాలు. కానీ శివుణ్ణి నమ్మని తిన్నడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఆమె ప్రేమ పట్ల, శివుణ్ణి ఆరాధించడం ఆపుతావా లేదా అన్నట్టుగా కోప్పడడం జరిగింది. కన్నప్ప స్టోరీ అయితే మనకు ఆల్రెడీ తెలిసిందేంటి, అసలు శివుణ్ణే నమ్మని తిన్నడు ఎలా శివభక్తుడిగా మారాడు అనేది మనకు తెలిసిన కథ. ఇందులో కొంచెం కొత్తగా అనిపించింది. అక్షయ్ కుమార్ కూడా చాలా బాగా నటించారు. అసలు నేను నమ్మని తిన్నడు నీ భక్తుడిగా ఎలా మారతారని అనుకుంటున్నారు ప్రభు అని పార్వతీదేవిగా నటించిన కాజల్ అయితే అక్షయ్ కుమార్ తో అనడం జరిగింది. ద నెక్స్ట్ షాట్ ఇమీడియట్ గా ఏం జరుగుతుందంటే, గూడెంలో చాలా పెద్ద గొడవలు జరగడము, శివాలింగం కోసం కొట్లాడుకోవడము ఇదంతా జరుగుతుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనేది కూడా ఒక చిన్న కట్ అయితే ఒక చిన్న సీన్ లో చూపెట్టడం జరిగింది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో చాలా నెగిటివ్ రోల్ చేసిన ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి ఎవరో కాదు, కల్కి సినిమా రిలీజ్ అయింది కదా, ఆ తర్వాత మనందరికీ మహాభారతం చూడాలని అనిపించింది కదా. సో నాకు కూడా అనిపించింది, నేను కూడా చూశాను. అందులో భీముడు క్యారెక్టర్ చేసిన వ్యక్తే ఇందులో ఒక నెగిటివ్ రోల్ చేసినట్టు కనిపిస్తుంది. ఎలాగైనా ఆ వాయులింగాన్ని సొంతం చేసుకుని తెగకు అంకితం చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలా తెగలు కొట్టుకుంటున్న సమయంలో నా ప్రాణాలనైనా అర్పిస్తాను గానీ ఈ వాయులింగం రహస్యాన్ని గానీ వాయులింగాన్ని గానీ నేను ఎవ్వరికి అప్పగించేదే లేదు, చెప్పేదే లేదు అన్నట్టుగా మహాదేవ శాస్త్రిగా నటించిన మోహన్ బాబు గారు అంటారు. గూడెం బిడ్డలకు నేనున్నంత వరకు ఎలాంటి హాని జరగనివ్వను, ఇది ఆనా నా ఆనా తిన్నడి ఆనా అంటుంటాడు విష్ణు. శివుడి క్యారెక్టర్ లో చేసినటువంటి అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవగానే ప్రత్యక్షమైన ప్రభాస్ ని చూస్తే కళ్ళు అసలు సరిపోలేదు, 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాడు. లుక్ కూడా అద్దరిపోయింది. ఫస్ట్ నుంచి చూస్తున్నా కూడా ట్రైలర్ లో మనకు చాలా చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ప్రభాస్ డైలాగ్ చెప్తుంటే ఇంకా మనకు మనసంతా పొంగిపోయింది. శివయ్య అని ప్రేమగా పిలువు అంటే అది ఈ జన్మలో జరగదు అంటాడు విష్ణు. దీని ఇమీడియట్ షాట్ నేను ఆ శివయ్య అనే షాట్ పడుతుందేమో అనుకున్నాను. గొడవలో అంటాడు కదా టీజర్ లో రిలీజ్ చేసినట్టు, అది పడుతుందేమో అనుకున్నాను. ఎందుకు అది వెయ్యలేదు. మరి ట్రైలర్ ఎండ్ అయితే చాలా ఎమోషనల్ గా కట్ చేశారు. సో మొత్తంగా ట్రైలర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. థియేటర్ వరకు వెళ్లాల్సిందే. ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందనే అనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో ఇంత కష్టపడి తీసిందంతా ట్రైలర్ లో మాత్రం ఖచ్చితంగా కనిపించిందనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. పాన్ ఇండియా స్టార్ గా మంచు విష్ణు కూడా మంచి పేరు తెచ్చుకునేలా ఈ సినిమా కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే వాయులింగాన్ని హత్తుకొని ఇక నిన్ను వదలను అని ఎమోషనల్ గా చెప్పిన డైలాగు, ఇది నా ఆనా తిన్నడి ఆనా అని చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. మొత్తంగా ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. మీరు చూసినట్టయితే ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నో డౌట్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. ట్రైలర్ చూసినట్టయితే మీ అభిప్రాయాలని, అసలు సినిమా ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా క్రియేట్ చేసిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ ఆఫ్ వెంకీ.